మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే శాసనసభ సమావేశాలు జరిగే తీరు ఎలా ఉందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఎలా జరుగుతున్నాయి, గత జగన్ గారి హయాంలో ఎలా జరిగాయి మీరు చూసే ఉంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మేము అప్పుడు చూసామండి, ఇప్పుడు చూస్తున్నాము. మా అభిప్రాయం ఏంటంటే ఈ రోజు చూసే కొంది చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉంది, మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉంది, మాకేది చెయ్యండి మాకేది చెయ్యండి అని ప్రతి ఒక్కళ్ళు లేచి అడుగుతున్నారండి. లేచి అడుగుతున్నారు, ఎవరో స్పీకర్ గారిని అడుగుతున్నారు. అదే గత ప్రభుత్వం ఏమైందో తెలుసా అండి, లెగిస్తే బూతులు, ఎవరికెన్ని పెళ్ళిళ్ళు, ఎవరికెంతమంది పెళ్ళాలు, మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తిడతామా, లోకేష్ గారు అమ్మని తిడతామా, ఈ విధంగా బూతుల ప్రపంచం అయిపోయి అనిత గారిని అయితే అండి పాప మా అమ్మకు లేడీ అండి, ఆ లేడీని పట్టుకొని ఆ రోజు ఎంతో చండాలంగా మొహం మీద కొట్టేసుకొని ఏంటో నేలకు లూపేసేసి రోతగా పాప మా అమ్మాయిని ఒకే ఒక మాట అడిగిందండి, అసెంబ్లీలో తెగేడ్చింది. మేము కూడా చూసిన వాళ్ళం కూడా ఏడ్చామండి. ఈ రోజు ఏంటి అసెంబ్లీ చూడాలనిపిస్తుంది, ఆ రోజు అసెంబ్లీ వస్తే టీవీ కట్టిపడేయాలనిపించిందండి. అంత దరిద్రం చేసింది అప్పుడు అసెంబ్లీ, అసలు అంత బాగా చేస్తుంది.